రాజశేఖర రెడ్డి మరణించిన సందర్భంలో 2009వ సంవత్సరంలో అప్పుడే విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి సంబంధించినటువంటిది పూర్తవుతోంది. అప్పుడు గోకరాజు గంగరాజు మన తెలుగువాడే అధ్యక్షుడిగా ఉన్నట్టు, అంటే ఇక్కడ తెలుగుళ్ళే ఉంటారు అనుకోండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. తను 2009లో ఏదైతే వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని పెట్టారు అప్పుడు పేరు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీడీసీఏ అంటే విజయవాడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో క్రికెట్ స్టేడియం పెట్టారు. 2009 సెప్టెంబర్ 14న అప్పుడు పెట్టుకొస్తే ఇప్పుడు ఆ పేరును రాత్రికి రాత్రి మార్చేశారు. తాజాగా విశాఖలో వైఎస్ఆర్ గుర్తులు తుడిచేసేటటువంటి చర్యలో భాగంగా ఇది చేశారంటూ సాక్షి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే క్రికెట్తో రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి ఇటు తెలుగుదేశం ఉంటుంది. మరి ఆ లెక్కనైతే కనుక మెడికల్తో డాక్టర్తో ఎన్టీఆర్కి సంబంధం ఏంటని చెప్పి వీళ్ళు అంటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎందుకు పేరు పెట్టారు అన్నటువంటి ఇది నడుస్తుంది. బట్ వైఎస్ పేర్లు అయితే తీసేసేటటువంటి కార్యక్రమం కొనసాగుతోంది.